సైట్ వస్తే తెలుస్తుంది. భూమి అదే పేరు చెప్పేది మేము కూడా వాళ్ళనే వేడికి మొహమ్మద్ తెలియకుండా నువ్వు ఫోటో పడేసాను. ఓకే సార్. ఈరోజు ఉదయం 7 గంటలకి మేము ఈ ప్రక్రియ సందర్భంగా ఈ రౌండ్స్లో ఉండగా ఈ గుర్తు తెలియని మహిళ శవం నీటిలో తేలుతాదని చెప్పి పొలం మీద దగ్గర ఉన్న పెద్ద చెరువులు తేలుతాదని సమాచారం రావడం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గట్టుపైన బుర్కాను ప్లస్ చెప్పులు వదిలేసి ఉన్నాయి. శవం అయితే తేలుతూ ఉన్నది. ఆ ఫొటోస్ తీసి మన ఎస్బీఐ కానిస్టేబుల్ ద్వారా వెరిఫై చేస్తే మనకు ఎస్ షావీర్ అని పోలీస్ లైన్లో ఆర్కే స్ట్రీట్లో ఉంటుంది. ఆమె 50 సంవత్సరాలు. 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాలేదని మనకి నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ కొడుకుని పిలిపించి బాడీని చూపించి ఐడెంటిఫై చేస్తే ఆమెని తేలింది. కొడుకు వచ్చి ఎస్ రెహమాన్ అని అతనితో కంప్లైంట్ తీసుకుంటాము. తర్వాత కేసు కట్టి తదుపరి విచారణపై రీజన్స్ ఏంటనేది వెరిఫై చేసి పేరు చెప్పండి. మీ అమ్మ పేరు చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. అత్తయ్య ఆ అమ్మకి కొంచెం టార్చర్ అయిపోయింది. దేనికోసం? అప్పులతో ఆ అమ్మ వచ్చి వేరే వాళ్ళకి డబ్బులు తీసిచ్చింది. ఆ డబ్బులు వాళ్ళు ఏం దానివల్ల ఆ అమ్మ రోజు వాళ్ళ ఇంటికి తిరిగి ఆ అమ్మ వచ్చి పని చేస్తుంది. ఆ రోజు వర్షం పడింది మొన్న. ఆ రోజు సాయంత్రం పోయింది. ఇప్పటివరకు ఏం తెలియదు. వాళ్ళ ఇంటికి పోయి అడిగితే మేము ఇస్తాము, మా దగ్గర లేదు, ఇట్లా అట్లా ఏమాటిచ్చి ఆ అమ్మకి రోజు టార్చర్ పెట్టిన దానివల్ల ఈ అమ్మ పని చేస్తుంది. పెట్టింది ఎవరండి? ఎంత తెచ్చింది ఏమన్నా తెలుసా? నా 3-4 ఉన్నారు నా వాళ్ళు. మా అత్త తీసి ఇచ్చింది. వాళ్ళు ఒకరు ఈయనంట అంటారు. ఆడ అయితే వచ్చే నవీద్ ఆ పిల్లోడి ఎలా మళ్ళీ ఈడ వినాయకుడి గుడి కాడ ఒక ఉండరు వాళ్ళు ఇవ్వాల. మళ్ళీ ఇంకోరు ఆడ లక్ష్మీనగర్ కాడ ఉన్నారు వాళ్ళు ఇవ్వాల. ఇంకా 2 ఎవరు ఉండరు. అప్పిచ్చింది ఎవరు? అప్పిచ్చిండేది వచ్చి వాళ్ళ దగ్గర మా అత్తే తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఈయనంట అంటారు. డబ్బులు ఏరు, అసలు ఏరు, వడ్డీ ఏరు ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తాడు. మా అత్తయ్య తీసుకుని ఇచ్చిండే చోట మా అత్తయ్యకి ఇచ్చిండే వాళ్ళు సతాయిస్తా అంటారు. కాబట్టి ఆ అమ్మ వీళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చి పని చేసుకోండి. ఎంత ఏమన్నా తెలుసా? మొత్తము తెలియదు నాకు. ఆ అమ్మ చెప్పలేదు. నేను అరస్తానని ఆ అమ్మ అయితే చెప్పలేదు. తీసుకొచ్చిండే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ అమ్మాయి పోయి తీసుకుని వచ్చింది నా దగ్గర అంటే వాళ్ళు అయితే మనకు తెలియదు. మీరేనా వాళ్ళ అబ్బాయి? ఈ అబ్బాయి ఏమైనా చెప్పింది అమ్మ ఇలా రాకముందే ఇలా అప్పులతో బాధ ఉందని? పైన నాకు మొబైల్ హ్యాంగ్ వచ్చేది. నేనేమైనా ఫోన్ చేయాలంటే 8 తర్వాత చేసేది. 7:30 వెళ్ళిపోయింది. అది నేను 8:30 ఫోన్ చేసి అక్కడి నుంచి స్విచ్ ఆఫ్ వస్తాను. అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి వీళ్ళకి అప్పులు తీర్చినామని చెప్పి ఏమైనా మీతో ఏమైనా చెప్పడం ఏమైనా జరిగింది? మనతో వచ్చేసి అట్లే చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే నాకు మళ్ళీ మా అక్క పోతా ఉంటే పిలిచి పెట్టుకున్నారు. అప్పుడు మళ్ళీ మా బావ మా అన్న పోయి పిలుచుకొని వచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ పొలాలకు వచ్చింది. మళ్ళీ వేరే రోజు వచ్చేసి నేను ఊరికి పోతాను, నన్ను వేరే వాళ్ళకి ఇంటికి బడికి డబ్బులు ఇచ్చేసి అది వేరే వాళ్ళకి మాట్లాడేసి సామాన్లు ఎత్తుకొని పొలాలకు వస్తానని చెప్పేసి వచ్చింది. పండుగ తర్వాత మీ పేరు? అమ్మగారి పేరు? అంటే మీకు ఎవరు అప్పు ఇచ్చారని తెలియదు? ఆ అమ్మాయి ఎవరి దగ్గర తీసుకుని వచ్చింది అనేది తెలీదు. ఇచ్చిండేది వాళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఇవ్వకుండా సతా ఇచ్చింది కాబట్టి మేనత్తరా
నీకుండే తెలివి మామూలు తెలివి కాదు రేపు. రెండు రోజులు ఊపి రోడ్ తెలిసి రక్తం కడతా ఉంది.